మనం సాధారణంగా జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి ఇబ్బంది వస్తే ముందుగా మనకు గుర్తొచ్చేది దగ్గరలో ఉన్న మెడికల్ షాపులే. అక్కడ కూడా మనం క్షణంలో రిలీఫ్ ఇచ్చే మందులే ఇమ్మంటాం. కాదంటే ఇంకో షాప్ వెతుక్కుంటాం. పైగా ఆ షాప్‌కు వెళ్ళొద్దు, ఈ షాప్‌కి వెళ్ళండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తుంటాం. అంతేగాని క్షణంలో తగ్గిపోయే మందుల దుష్ప్రభావాల గురించి ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా అది వినే ఓపిక, ఆసక్తి కూడా మనకు ఉండవు. జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం లాంటి సాధారణ ఇబ్బందులకు నిమ్సులిడ్ టాబ్లెట్స్ మెడికల్ షాపుల్లో ఎక్కువ ఇస్తుంటారు. ఎందుకంటే క్షణంలో తగ్గిపోవాలి కాబట్టి. అది ఎప్పుడో బ్యాన్ చేసిన కస్టమర్స్ కోరిక మీద మార్కెట్లో ఇంకా అందుబాటులోనే ఉంది. ఇది సర్వరోగ నివారణిలా పనిచేస్తూ కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదే కాకుండా నడుంనొప్పి, కాళ్ల నొప్పులు అంటూ డైక్లోఫెనాక్ లాంటి టాబ్లెట్స్ మోతాదుకు మించి వాడితే తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ దీర్ఘకాలంలో కిడ్నీలపై ప్రభావం చూపించి కిడ్నీ ఫెయిల్యూర్స్కు దారితీస్తుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సుపీరియర్ డ్రగ్ కొత్తగా మార్కెట్లో వచ్చినప్పుడు అప్పటి వరకు వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉన్న కొన్ని డ్రగ్స్ నిషేధిస్తూ వస్తుంది. మరికొన్ని డ్రగ్స్ విడిగా వాడితే ఇబ్బంది లేనప్పటికీ ఒకప్పటి అవసరానికి ఉపయోగించిన కొన్ని కాంబినేషన్ డ్రగ్స్పై తాజాగా నిషేధం విధించింది. వాటిలో కొన్నిటిని పరిశీలిస్తే నొప్పులకు వాడే ఎస్లికోఫెనాక్ 500 mg ప్లస్ పారాసిటమాల్ 125 mg కాంబినేషన్ టాబ్లెట్స్, మెఫెనామిక్ యాసిడ్ ప్లస్ పారాసిటమాల్ కాంబినేషన్ ఇంజెక్షన్, జలుబుకు వాడే సిట్రజన్ ప్లస్ పారాసిటమాల్ ప్లస్ ఫినైల్ఇఫ్రిన్ కాంబినేషన్ టాబ్లెట్స్, లివోసిట్రజన్ ప్లస్ పారాసిటమాల్ ప్లస్ ఫినైల్ఇఫ్రిన్ కాంబినేషన్ టాబ్లెట్స్ వంటి 156 రకాల ఔషధాలపై నిషేధం విధిస్తూ కేంద్రం ఆగస్టు 12న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ డ్రగ్స్ విడిగా వాడితే ఇబ్బంది లేనప్పటికీ వేరే డ్రగ్తో కాంబినేషన్ కారణంగా తలెత్తే దుష్ప్రభావాల కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో జ్వరానికి, నొప్పులకు, ఎలర్జీలకు వాడే మందులు కూడా ఉన్నాయి. ఈ సమాచారం ప్రతి మెడికల్ షాప్లోనూ అందుబాటులో ఉంటుంది.